అందరికీ నమస్కారం అండి. ఈ ఇంట్లో గ్రానైట్ వర్క్, టైల్స్ వర్క్, మొత్తం వర్క్ అంతా ఒక్కసారి చూడండి ఎంత వరస్ట్గా ఉంది వర్క్. ముఖ్యంగా ఇంటి ఓనర్లు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, వర్క్ ఇచ్చేటప్పుడు మనము ఎవరికి ఇస్తున్నాం చూసుకోండి. 10 రూపాయలు తక్కువ, ఎవరు 10 రూపాయలు తక్కువ ఉంటే వాళ్ళకి వర్క్ ఇవ్వద్దండి. ఇచ్చినారంటే ఇట్లే ఉంటుంది పరిస్థితి. దీన్ని తెచ్చేదానికి ఎంత కష్టపడి ఉంటారు మీరు, గ్రానైట్ తెచ్చేదానికి. సో ఆడ కూలోళ్ళు, అమాలీలు ఆ గ్రానైట్ రేటు మాట్లాడండి. అది ఎంతమందిని కన్సల్ట్ అయ్యి గ్రానైట్ మంచి గ్రానైట్ సెలెక్ట్ చేసుకొని మీరు తెచ్చుకుంటారు, ఎంతో ఆస్తం ఇంటికి వేయించుకోవాలని. వీటికి వచ్చి నుంచి వర్క్ ఇట్లా చేస్తే ఎట్లుంటుంది చెప్పండి పరిస్థితి. చూడండి ఎంత ఘోరంగా ఉంది. ఇప్పుడు మీకు కిచెన్ చూపిస్తాను చూడండి. ఈ కిచెన్ కూడా చూపిస్తాను, కిచెన్ ఎట్లుందో చూడండి. కిచెన్ అంతా మొత్తం అంతా వేసేసి వదిలేసి వెళ్ళిపోయాడు. రేట్ తక్కువ ఇవ్వద్దండి. రేట్ ఎక్కువైనా పర్లేదు ఇవ్వండి. కొద్దిగా రేట్ ఎక్కువ ఇస్తే వాళ్ళకి కూళ్ళు పడతాయి, వాళ్ళు కూడా అంత సాటిస్ఫాక్షన్ అవుతారు. మీరు రేట్ తక్కువ ఇచ్చి వర్క్ ఎక్కువ కావాలనుకుంటే కాదు, అది మధ్యలో వదిలేసిపోవాల్సింది. ఎవరైనా అంతే, నేనైనా అంతే, ఇంకొవరైనా ఎవరైనా అంతే. వర్కర్ని తప్పట్టాల్సిన అవసరం లేదు. మీ ఇంటి ఓనర్ని తప్పడతా, నేనైతే ఇంటి ఓనర్ని తప్పడతా. ఎవరైతే ₹1 ఎక్కువ ఇస్తారో వాళ్ళ వర్క్ నీట్గా ఉంటుంది. ₹1 తగ్గిపోవాలి ఎందుకు మరి. యాడ్ చేసిన వర్కర్ మీదే ఉంటారు ప్రతి ఒక్క ఇంటి ఓనరు. వర్కర్ దగ్గరికి వచ్చే లోపలే మొత్తం అంతా చూపించేస్తాడు. ₹1 తక్కువ, ₹2 తక్కువ, ₹3 తక్కువ అని బేరం ఆడుతుంటాడు. కూరగాయలు బేరం అన్నట్లు ఆడుతుంటాడు. సో ఆ విధంగా అయితే చేసుకోవద్దండి. ఇక్కడ చూడండి మొత్తం అంతా ఎట్లా వేసినాడు చూడండి. ఇదంతా టైల్స్ అంతా ఎట్లా వేసినాడు, మిగిలిన టైల్స్ అంతా వేసినాడంట. వేసినది మడసంగానే వేసినాడా. దీంట్లో డిజైన్లు అన్నీ కలుసుకొనే ఉన్నాయి. ఆ డిజైన్లు కూడా అంటే ఒకటే టైల్ ఉంటాయి. ఆ టైల్స్ కూడా మొత్తం అన్నీ ఏరుకొని ఒక సైడ్ వేసింటే సరిపోవు. అన్నీ ఒక సైడ్ వేసింటే సరిపోవు. ఎట్లా పడితే అట్లా ఇష్టేస్తారని కొద్ది వేసేసి వదిలేసి వెళ్ళిపోయినాడు చూడండి. నేనంతా ఇప్పుడు క్లీన్ చేసుకొని మళ్ళీ అంతా వర్క్ చేయడానికి అయితే వచ్చాం మేము. వీళ్ళకి చాలా లాస్ అయింది. ఇట్లా ఎవరు చేయించుకోవద్దండి మీరు. టైల్స్ దీంట్లో డిజైన్లు అన్నీ ఏరుకొని అదొక గోడకి ఇదొక గోడకి వేయచ్చు. ఏముంది, టైల్స్ వర్క్, గ్రానైట్ వర్క్ లైఫ్లో ఒక్కసారి చేస్తాం. మళ్ళీ పగలగొట్టుకొని చేసుకోవాలంటే లక్షల్లో ఖర్చు ఉంటుంది. అది ఇంటి ఓనర్ ఎందుకు గమనించాడో అర్థం కాదు నాకు. సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. చూసిన ప్రతి ఒక్క ఇంటి ఓనరు ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. సో ఇలా ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకుంటే అంటే ఒక్కసారి ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకు కూడా తెలుస్తుంది వర్క్ ఎట్లుంది, ఎంత వరస్ట్గా ఉంటుంది వర్క్ అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది. కొత్తగా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది. మనం తక్కువ బడ్జెట్లో వర్క్ చేయించుకునేదానికి, గ్రానైట్ వర్క్ చేయించుకునేదానికి తక్కువ రేట్కి ఇస్తే ఎట్లుంటుంది వర్క్ అనేది తెలుస్తుంది. ఇదంతా మళ్ళీ మేము వర్క్ చేసేదానికి వచ్చినాము. అది నేనేం ఊరికే చెప్పలే, ఇదంతా వర్క్ చేసేదానికి వచ్చినాను. నేనేం డబ్బులు తీసుకున్నాను, ఊరికేం చేసేదానికి ఏం రాలే కదా. కాబట్టి మీరు నష్టపోకూడదు. ఒకసారి ఇంటి వర్క్ చేయించుకుంటారు కాబట్టి ఈ రెండోసారి మళ్ళీ వర్క్ చేయించుకోవాలంటే చాలా రేట్ ఎక్కువ అవుతుంది. అందులో రెండోసారి ఎవరన్నా రావాలన్నా ఆలోచన చేస్తారు, రారు. వర్క్ చేసేదానికి ఎవరే కానీ రారు. ఎవరిని అడిగినా బిరిగ్గా రారు. 10 మందిని విచారించుకొని వస్తారు. అది గుర్తుపెట్టుకోండి. బిల్డింగ్ వర్క్ వదిలేసుకోవద్దండి యాడే కానీ. ఈ బిల్డింగ్లో మొత్తం అంతా వర్క్ అంతా వదిలేసి వెళ్ళిపోయినారు. ఎవరికైనా అంతే కదా, గిడితేనే కదా మనకు డబ్బులు. గిట్టంది ఎట్లయితే చెప్పండి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే సమాజంలో ఎవరు ₹10 తక్కువ వేస్తామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతేనే మళ్ళీ బాధపడతారు. ఎట్లుంటుంది పరిస్థితి. చూడండి ఎట్లయిపోయింది, ఇదంతా ఎట్లయిపోయింది చూడండి. ఆడ చూసిన క్రాక్లు. ఇంకా వీళ్ళ ఇంట్లోకి చేరలేదు. ఇంకా చాలా ఉంది పని. పార్కింగ్ అంతా అట్లే ఉంది, కాంపౌండ్ వాల్ అంతా అట్లే ఉంది. పైన అంతా ఆడాడ క్రాక్లు వచ్చినాయి. సున్నం కొట్టేసి వదిలేసిపోయినారు, వైట్ వాష్ కొట్టేసి వదిలేసిపోయినారు. సో చాలా ఉంది పని దీంట్లో పాపం. వీళ్ళకి ఎట్లా మరి ఏం కథ అర్థమే కాదు కదా. ఎవరు చేసుకున్నది వాళ్ళే అంటారు కదా. ఇప్పుడు అట్లా వీళ్ళు చేసుకున్నది వీళ్ళకే ఇప్పుడు దేవుడు అనేది చూపిస్తున్నాడు. అప్పుడే ₹1 ₹2 ఎక్కువ చింటే సరిపోప్పుడే. ఇప్పుడు చూడండి ఎట్లుంది ఎవ్వరం. అంతా ఎట్లయిపోయింది చూడండి. అంతా ఏదో పాడుపడిన బూత్ బంగ్లా అయిపోయింది, అట్లా అయిపోయిందంతా. సో మీరు కూడా ఈ విధంగా చేసుకోవద్దండి. సో దీనికి మళ్ళీ ఎంత ఖర్చు అవుతుందో చూడండి. ఇంకొకటి మళ్ళీ బాత్రూమ్ కూడా చూపిస్తాను మీకు. బాత్రూమ్ నిన్న వీడియో వేసినాడు. ఎంత ఘోరంగా అంతా వదిలేసి వెళ్ళిపోయినారు. అపాక్స్ పెట్టుకోకుండా అంతా వదిలేస్తున్నారు. ఈ అపాక్స్ పెట్టేదానికి మళ్ళీ 13,000 ఏం తీసుకున్నాను నేను, ఓన్లీ బాత్రూములు కోటే. మళ్ళీ అదంతా సపరేట్ లెక్క. ప్రతి ఒక్కటి నష్టపోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్లో ఇచ్చేటప్పుడే ₹1 ఎక్కువైనా పర్లేదు, వీళ్ళకైనా సరే ₹1 ఎక్కువైనా పర్లేదు ఇవ్వండి. రేపొద్దున నీకే అవకాశం ఉంటుంది అడిగేదానికి. నేనేం డబ్బులు తక్కువ ఇస్తానా, నువ్వు అడిగిన రేట్ ఇచ్చినా, నువ్వు వర్క్ ఎట్లా చేసినావు అని చెప్పి నువ్వు అడిగేది అనుకుంటుంది. ఇప్పుడు ₹1 ₹2 నువ్వు తక్కువ ఇచ్చి ఇప్పుడు నువ్వు వాడిని అడగాలంటే అడగలేవు. నువ్వు వాడే నీ మీదకి వస్తాడు, నువ్వేం డబ్బులు ఎక్కువ ఇచ్చినావు అని చెప్పి వస్తాడు. సో యాడికి పోయినా అతందే పైసా అవుతుంది, మీది పైసే కాదు. కాబట్టి ఎప్పుడైనా కానీ నువ్వు డబ్బులు మార్కెట్లో జరిగే రేటే ఇవ్వు.
ఏమి ఎక్స్ట్రా ఏమి ఇవ్వద్దులే. మార్కెట్లో ఎంత రేటు జరుగుతుందో అంతే, అంతకుమించి ఏమి ఎక్కువ ఇవ్వద్దు. కానీ ఇది గుర్తుపెట్టుకోండి మీరు, మార్కెట్లో ఎంత రేటు జరుగుతుందో అంతే అండి, అంతకుమించి ఇంకా తగ్గియద్దండి. నష్టపోయేది మీరే, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నష్టం వస్తే ఆ టైల్స్ వాళ్ళు ఏమి తీరుసరు, బయట వాళ్ళు ఎవరు తీరుస్తారు? ఆ నష్టం వచ్చినది నువ్వే పూడ్చుకోవాలి. కాబట్టి నేనేమంటానంటే, ఇచ్చేటప్పుడే మంచి వాళ్ళకి ఇవ్వండి, అదే రేటుకి ఇవ్వండి. మార్కెట్లో ఎంత రేటు జరుగుతుందో అంతే ఇవ్వండి. మీరు తక్కువ అని చెప్పి వర్కర్ దగ్గర మాత్రం కక్కుర్తి చేయొద్దండి. వర్కర్ అనుకుంటే ఏమైనా చేస్తాడు, చెడగొట్టినైనా చెడగొడతాడు, నీట్ చేయాలన్నా నీట్ చేస్తాడు. సో ఎవ్వరు చెడగొట్టాలనుకోరు. కానీ ఇంకొకటి, చాలామంది ఏమనుకుంటారంటే, తక్కువ రేటుకి చేసేవాళ్ళు ఇప్పుడు ఎక్కువైపోయినారు, ఈహెచ్లో ఏముంది అని అనుకుంటున్నారు. ఇప్పుడు చాలామంది అదే అనుకుంటారు. బయట జరుగుతున్నది అదే, మాకు వినిపిస్తున్నది కూడా అదే. సార్ ఇట్లా చేస్తే ఎట్లా సార్, మాకు గిట్టుబాటు కాదు సార్. వాళ్ళ కూలీలు ఒకరికి 1000 రూపాయలు, కూలీలకి 800, వేసే వాళ్ళకి 1000 రూపాయలు, 1100, మళ్ళీ భోజనాలు మేము పెట్టాలి, లెక్క వేసుకోమంటే అప్పుడు ఓనర్ తడబడతాడు. అవునా, ఇంత అవుతుందా, అంత అవుతుందా అంటాడు అప్పుడు. సో ఈ విధంగా మీరు చేసుకోవద్దండి. ప్రతి ఒక్క దానికి ఖర్చులు ఉంటాయి. మిగిలితే ఒక 100, 200, 300 మిగులుతుంది మంచి మీద, అంతే. అంత మంచి ఏమి రోజుకి ఒక 5000, 10,000 మిగులుతాయనేది అంత సొల్ల అబద్ధము. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది అదే, వర్క్ ఇచ్చేటప్పుడు మంచి వాళ్ళకి ఇవ్వండి, లేదంటేగా నష్టపోయేది మీరే. ఇదే మాట ఎన్నిసార్లు చెప్పినా అసలు మీకు చెవులకు పడుతుంది అనమాట, ఎక్కించుకోరనమాట. పగలు కొట్టించుకొని మళ్ళీ వర్క్ చేయించుకుంటారు చూడు, అట్లయితే బాగుంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మనం వర్క్ ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసుకోవాలా, ఎందుకు ఇట్లా అని ఆలోచన చేసుకోవాలా, ఎవరికి ఇస్తున్నాము అనేది ఆలోచన చేసుకోవాలా. అవన్నీ ఆలోచన ఏం లేదు, మనకి ఎవరు రూపాయి తక్కువ అయితే వాళ్ళే. రీసెంట్గా మన ఛానల్లో ఒక వీడియో పెట్టిన, టైల్స్ వర్క్ గ్రానైట్లు చేసినారు. మరి ఎంత ఘోరంగా చేసినారు తెలుసా, అంత ఘోరంగా చేసినారు. సో 12 రూపాయలకే టైల్స్ వర్క్, చదరం 1200కే చేసినారు. ఎవరు చేసినారు? గ్రానైట్లు చేసినారు. మరి ఎంత అద్భుతమానం చేసినారు తెలుసా. అది కూడా మన ఛానల్లో ఉంది, చూడండి వీడియో. నిన్ననే పోస్ట్ చేసినాను వీడియో, షార్ట్ వీడియో, దగ్గర ఒక 2 నిమిషాలు ఉంటుంది. అది చూడండి ఎంత ఘోరంగా వేసినా తెలుసా. వాళ్ళకి ఇంకా అపాక్స్ అంటే ఏమో తెలియదంట, అంటే అపాక్స్ పెట్టి తెలియదంట వాళ్ళకి. అపాక్స్ పెట్టే గురువు రానే రాదంట వాళ్ళకి, ఎట్లా పెట్టాలో మాకు తెలియదు అన్నారంట. అది కింద టైల్స్ అంతా పరిచిన తర్వాత అపాక్స్ ఎట్లా పెట్టాలో మాకు తెలియదు అన్నారంట. అట్లుంటుంది వర్క్. అంతే, తెలియకోకున్న కూడా వర్క్ చేస్తారనమాట. అట్లా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు, వర్కర్లు ఎక్కువ అయిపోయినారు, ఓనర్లు కూడా యాడికి పడితే అడిగి దిగజారి రేట్లు ఇస్తున్నారు. మీరు మాత్రం ఇంత తక్కువ రేట్లు అస్సలు ఇవ్వద్దండి, ఇది గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో త్వరగా తెలుసుకోవాలనుకుంటే అందరికంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇలాంటి వీడియోస్ తెలుగులో నాకు తెలిసి తక్కువ వస్తుంటాయి. ఒక వర్క్ చెడిపోతే ఎవరు చెప్పరు, ఒక వర్క్ ఎట్లా చేసుకోవాలని ఎవరు చెప్పరు, నేను మాత్రం చెప్తాను. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు మీకు తిరిగి డబ్బులు ఇరు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇవాళ వీడియో. ఇలాంటి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అసలు ఇలాంటి వీడియోస్ తెలుగులో ఎవరు చేయరు. ఒక వర్క్ జరిగిపోతే వర్క్ గురించి ఎవరు చేయరు, నాకు తెలిసి తక్కువ ఉంటాయి తెలుగులో, ఎక్కువ మంది చేయరు. ఎక్కువ మంది ప్రతి ఒక్కరు ప్రమోషన్లు, మనకి వస్తువు ఎంత రేటు కొనాలి, ఇవే ఉంటుంది. కానీ వర్కుల గురించి ఎవరు చేయరు నాకు తెలిసి. సో మీరు ఇలాంటి వీడియోస్ త్వరగా మన ఛానల్లో పొందాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను.